హాయ్ ఎవ్రీవన్. ఈరోజు పనీర్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూసుకుందాం. సో ఇక్కడ ఇచ్చిన ఇంగ్రీడియంట్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేసుకుంటా. సో అలానే మీరు కూడా అరేంజ్ చేసుకోండి. ఇన్ ద మీన్ వైల్ మనం కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి అన్నీ కూడా సైడ్లో పెట్టుకొని వాటర్ ఎసరు పెట్టుకుందాం. ఇప్పుడు వాటర్లో మనం బిర్యానీ మసాలా లైక్ బే లీఫ్, జాపత్రి, నట్మెగ్, ఇంకా చూపించినట్టు అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా నేను మళ్ళీ డిస్క్రిప్షన్లో కూడా యాడ్ చేస్తాను. మీరు చూసుకొని అకార్డింగ్లీ అన్నీ యాడ్ చేసుకోండి. లైక్ కార్డమమ్, ఇలాచీ, పచ్చిమిర్చి అన్నీ కూడా. అండ్ నా ఆయిల్ యాడ్ చేసుకొని సాల్ట్ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు పన్నీర్ మ్యారినేషన్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ మనం పన్నీర్ తీసుకొని అందులో కావాల్సిన గరం మసాలా అన్నీ వేసేసి ఇప్పుడు విల్ యాడ్ టర్మరిక్ పౌడర్ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుందాం. కొరియాండర్ పౌడర్ అండ్ కారం యాడ్ చేసుకొని చెట్టినాడ్ మసాలా వేసి ఇప్పుడు కసూరి మేతి మంచిగా లైక్ హ్యాండ్ఫుల్ తీసుకొని యాడ్ చేస్తాం. అండ్ లాస్ట్లో కొంచెం బిర్యానీ మసాలా, కొత్తిమీర, పుదీనా, ఇంకా పచ్చిమిర్చి యాడ్ చేసి అండ్ మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ అన్నీ యాడ్ చేసేసి కొంచెం సాల్ట్ సరిపోయినంత యాడ్ చేసి మంచిగా లైక్ అన్ని మసాలాస్ పన్నీర్కి పట్టినట్టు మంచిగా మసాజ్ చేయాలి. అండ్ లాస్ట్లో కర్డ్ 3-4 టేబుల్ స్పూన్ యాడ్ చేసి నీట్గా ఒక మిక్స్ ఇచ్చేసినాక ఒక 30 minutes వరకు మనం మ్యారినేట్ చేసేసుకుంటే మొత్తం ఫ్లేవర్స్ అన్నీ ఇన్ఫ్యూజ్ అవుతాయి. సో మనకి బిర్యానీ టేస్ట్ చాలా మంచిగా వస్తుంది. అండ్ పైనుంచి కొన్ని కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేసి పెట్టుకుందాం. ఆల్రెడీ మరుగుతున్న వాటర్లో 1 hour నుంచి మనం సోక్ చేసుకున్న బాస్మతి రైస్ వేసేసి మంచిగా కొంచెం టైం డిస్టర్బ్ చేయకుండా వదిలేస్తే మంచిగా ఫ్లవర్ లెక్క వస్తాయి రైస్ గ్రెయిన్స్ అన్నీ కూడా. రైస్ పర్ఫెక్ట్గా రావాలంటే మనం 70% మాత్రమే కుక్ చేసుకోవాలి. లైక్ పైనుంచి సాఫ్ట్గా ఉండి లోపల కొంచెం గ్రెయిన్ కొంచెం హార్డ్గా ఉన్నప్పుడు మనకి అర్థమవుతుంది లైక్ ఇట్స్ 70% కుక్డ్ అని. ఇప్పుడు దమ్ చేసుకోవడానికి పన్నీర్ బిర్యానీని మనం అడుగు మందంగా ఉన్న ఒక బాండీ తీసుకొని అందులో ముందుగా మ్యారినేట్ చేసుకున్న పన్నీర్ వేసేసుకుందాం. అండ్ ఈవెన్లీ స్ప్రెడ్ చేసేసుకొని ఇప్పుడు ఆయిల్ యాడ్ చేసుకుందాం. సో ఆయిల్ యాడ్ చేయడం వల్ల ఇప్పుడు లైక్ పన్నీర్కి మంచి అరోమా అండ్ ఫ్లేవర్ కూడా వస్తుంది. సో మనకి బిర్యానీ కూడా చాలా టేస్ట్ఫుల్గా ఉంటుంది. నా ఆల్రెడీ మనం 70% కుక్ చేసుకున్న రైస్ని ఇప్పుడు లేయరింగ్ చేసుకుందాం. అండ్ లేయర్ చేసుకున్నప్పుడు కొంచెం మీడియంలో పెట్టుకుందాం గ్యాస్ ఫ్లేమ్. సో పన్నీర్ ఎక్కువ కుక్ అవ్వకుండా ఉంటుంది. అండ్ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నాక పైనుంచి మనం కొంచెం సైడ్కి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ తీసి పైనుంచి గార్నిష్ చేసుకొని కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసేసుకుని మళ్ళీ ఇంకొకసారి ఈ రైస్ని లేయరింగ్ చేసేసుకుందాం. అండ్ ఇన్ కేస్ మీకు కావాలంటే మీరు డబల్ లేయరింగ్ కూడా చేసుకోవచ్చు పన్నీర్ని కొంచెం సైడ్లో పెట్టుకొని. బట్ మేము తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాం కాబట్టి దిస్ ఇస్ హౌ వి వాంటెడ్ టు డూ. అండ్ రైస్ ఇంకా పన్నీర్ని నీట్గా అడ్జస్ట్ చేసేసుకొని పైనుంచి మళ్ళీ ఇంకొకసారి మనం గార్నిష్ చేసుకుందాం విత్ సేమ్ ఆనియన్స్ అండ్ కొత్తిమీర, పుదీనా అన్నీ వేసుకొని. పైనుంచి ఆయిల్ వేసుకొని ఇంకా గీ కూడా యాడ్ చేసుకుందాం.
ఇప్పుడు ఘీ యాడ్ చేయడం వల్ల ఏంటంటే మంచి అరోమా వస్తుంది అండ్ కమ్మగా ఉంటుంది యాక్చువల్‌గా పన్నీర్‌లో ఘీ యాడ్ చేయడం వల్ల. అండ్ మనం వాటర్ బాయిల్ చేసుకున్నాం గదా! రైస్‌ని కుక్ చేయడానికి. ఆ బ్రాత్ కొంచెం తీసుకొని సైడ్‌లో పెట్టుకుంటే మనం కార్నర్స్ నుంచి మెల్లగా వేసుకోవడం వల్ల కింద పన్నీర్ వరకి వెళ్ళి ఇట్ విల్ కుక్ గుడ్. సో, అది మర్చిపోకుండా చేసుకోండి. అండ్ పర్ఫెక్ట్‌గా దమ్ అవ్వడానికి హై ఫ్లేమ్‌లో 5 మినిట్స్ అండ్ మీడియం ఫ్లేమ్‌లో 15 మినిట్స్ మనం కుక్ జేసుకోవాలి బిర్యానీని.